అంటే నేను నా ఇష్టమైనది తినలేనా? మీకు ఎగ్జిమా ఉంటే కాదు. అందరికీ హాయ్, నేను డాక్టర్ చాను దాసరి. మైండ్ గట్ ఇమ్యూనిటీ మెథడ్ ద్వారా నా క్లయింట్లకు ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు డైజెస్టివ్ డిస్ఫంక్షన్ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతున్నాను. ఈ క్లినికల్ విధానం వందలాది రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది. కొంతమందికి కేవలం 6 వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్స అవసరం లేకుండానే. ఈ వీడియోలో ఎగ్జిమా డెర్మటైటిస్కు ఏ ఆహారాలను నివారించాలో, వేగంగా ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి నేను మీకు స్పష్టంగా చూపిస్తాను. నేను కొన్ని శాస్త్రీయ పరిశోధనలను సమీక్షించి నా రోగులు తమ లక్షణాలను తగ్గించుకోవడానికి తమ ఆహారాన్ని ఎలా మెరుగుపరుచుకుంటారో లోతుగా వివరించబోతున్నాను. మీరు చూడబోయే ఈ విషయాలు నేరుగా నా మైండ్ గట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నవి. అక్కడ మీలాంటి వారు తమ ఎగ్జిమా లక్షణాలను పూర్తిగా ఎలా జయించాలో డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా నేర్చుకున్నారు. ఒకటి చెప్పాలి, ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు. మీ శరీరం ఏమి సహించగలదో, ఏమి సహించలేదో నిజంగా తెలుసుకోవాలంటే ఆహార డైరీని నిర్వహించడం చాలా ఉపయోగకరం. ఆహారాన్ని తీసుకునే విధానాన్ని మరియు లక్షణాలను గమనించడం ఎగ్జిమా తీవ్రతను ట్రాక్ చేయడంలో చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మీరు కేరా, మై ఫిట్నెస్ పాల్ వంటి యాప్స్ను కూడా ఉపయోగించి కాలక్రమేణా మీ పురోగతిని చూడవచ్చు. నా ప్రాక్టీస్లో కొన్ని సంవత్సరాలుగా ఇది చేస్తూ వస్తున్నాను. కొన్ని ఆహారాలు నా క్లయింట్లలో తరచూ ట్రిగ్గర్లుగా కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను, మీరు కూడా అవగాహన కలిగి ఉండేందుకు. మనం 4 ప్రత్యేకమైన ఆహార సమూహాల గురించి చర్చిద్దాం. ఇవి ఎగ్జిమా వంటి పరిస్థితుల్లో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపించవచ్చు. మీరు ఏమి జాగ్రత్తగా చూడాలో, ఏమి నివారించాలో నేను చూపిస్తాను. అదనంగా జీర్ణ ఎంజైమ్స్ను ఎలా ఉపయోగించాలో, ఎగ్జిమా ఇన్ఫ్లమేషన్ను ఎదుర్కొనడంలో మీ ప్రణాళికను ఎలా రూపొందించాలో కొన్ని చాలా ఉపయోగకరమైన సూచనలను కూడా ఇవ్వబోతున్నాను. ఇంకా ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోకండి. తద్వారా తాజా సమాచారం మీకు అందుతుంది. ఎవరైనా ఎగ్జిమాతో బాధపడుతూ తమ లక్షణాలను శాశ్వతంగా తగ్గించుకోవాలనుకునే వారికి ఇవి తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు. ఇది మీకు ఎక్కడా దొరకని చాలా ఉపయోగకరమైన సమాచారం కూడా. ఇప్పుడు ఎగ్జిమా డెర్మటైటిస్లో సమస్యాత్మక ఆహారాల విషయానికి వస్తే, చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు ఏదైనా తినొచ్చని అనుకుంటారు. అప్పుడు వారి ఎగ్జిమా లక్షణాలు తానే పోతాయని ఆశిస్తారు. కానీ చాలాసార్లు అది నిజంగా జరగదు. సాధారణంగా ఒక ఆహారం ఇమ్యూన్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. ఆ ఆహారం దీర్ఘకాలికంగా మళ్లీ సమస్యలు కలిగిస్తుంది. అందుకే మీరు ఏం తింటున్నారో రికార్డ్ చేయడానికి ఫుడ్ డైరీని నిర్వహించడం, దాన్ని తరచూ పరిశీలించడం చాలా ముఖ్యం. తద్వారా ఏదో తప్పు జరుగుతుందా అని తెలుసుకోవచ్చు. మీరు కాస్త శ్రద్ధ పెట్టితే ఎంత సులభంగా నివారించదగిన సమస్యలు ఉన్నాయో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు ఆలోచించవచ్చు, మరి ఎగ్జిమాకు సమస్య కలిగించే ఆహారాలు ఏవి? నేను ముందే చెప్పినట్లే ప్రతి ఒక్కరి శరీరం వేరు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఈ పరిశోధన వ్యాసం ప్రకారం మారిన అంతఃప్రాంత వాతావరణం ఎగ్జిమాలో కనిపించే వాపుతో బాగా సంబంధం కలిగి ఉంది. మీ ఇమ్యూన్ సిస్టంలో సుమారు 70 నుంచి 80% వరకు మీ కడుపులోనే ఉంటుందని పరిగణనలోకి తీసుకుంటే దీనికి మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఎగ్జిమా వంటి ఇమ్యూన్ వ్యాధి ఉన్నప్పుడు మీ అంతఃప్రాంతంలో ఏం తప్పు జరుగుతుందో చూడాలి. కొన్ని ఆహారాలు సరిగా జీర్ణం కాకపోతే అవి బలమైన ఇమ్యూన్ ప్రతిస్పందనను ప్రేరేపించవచ్చు. చాలాసార్లు వాపు కడుపులోనే మొదలవుతుంది. కాబట్టి వాపును తగ్గించాలంటే మీరు కడుపును కూడా ఆరోగ్యంగా మార్చాలి. అది ఎలా ప్రారంభించాలో మాట్లాడే ముందు, మీరు నిజంగా ఎగ్జిమా కోసం కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలని, త్వరగా ఫలితాలు పొందాలని ఆసక్తిగా ఉంటే నేను రూపొందించిన ఉచిత శిక్షణను చూడండి. ఇందులో నేను నా క్లయింట్స్కు ఎగ్జిమా డెర్మటైటిస్ను 6 వారాల్లో ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడిన ప్రత్యేక వ్యూహాలను మీకు వివరంగా చూపిస్తాను. ఈ వీడియో క్రింద ఉన్న లింక్లో మీరు దీన్ని యాక్సెస్ చేయవచ్చు. ఇది మీకు ఉపయోగపడుతుందని నాకు తెలుసు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్ను నమోదు చేసి ఎగ్జిమాను ఎలా తగ్గించుకోవాలో ఉచిత శిక్షణ పొందే పేజీకి వెళ్తారు. మీకు అవసరమైనది అక్కడే ఉంది. ఇందులో ఆహార సూచనలతో కూడిన ఉచిత గైడ్, అలాగే మీలాంటి వారు తమ పరిస్థితిని పూర్తిగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న సహాయక కేస్ స్టడీస్ ఉన్నాయి. ఈ కేస్ స్టడీస్ విలువైనవి, ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ ఉన్న వ్యక్తులు మార్పులు చేసుకోవడం ద్వారా తమ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపర్చారో మీరు చూడవచ్చు. ఈ శిక్షణలో మీరు ఇంట్లోనే చేయగల పూర్తి కార్యాచరణ ప్రణాళిక కూడా ఉంటుంది. పేజీపై పైభాగంలో మీ ఇమెయిల్ను నమోదు చేసి వెంటనే ప్రారంభించండి. ఇప్పుడు మనం దూరంగా ఉండాల్సిన ఆహారాల గురించి చర్చించుకుందాం. నేను ఈ వీడియోను ముందుగా రికార్డ్ చేశాను. ఇందులో కొన్ని సంక్లిష్ట ప్రోటీన్లు ఎలా మన ఇమ్యూన్ సిస్టమ్ను ప్రేరేపించగలవో వివరించబడింది. మన ఆహారంలో మనం ప్రోటీన్ను తీసుకుంటాం.
ఇది మొక్కలు మరియు జంతువుల నుండి వివిధ రకాలుగా రావచ్చు. ప్రోటీన్ అనేది మౌలికంగా అనేక అమినో ఆమ్లాలు కలిసిన సముదాయం. ప్రోటీన్ మన జీర్ణ వ్యవస్థలోకి వచ్చినప్పుడు మన ప్రేగులోని ఎంజైములు వీటిని విడివిడిగా అమినో ఆమ్లాలుగా విడగొట్టి అవి శరీరంలో శోషించబడతాయి. ఈ ప్రేగు ఎంజైములను ప్రోటీయేస్లు అంటారు. ఇది ఎందుకు ప్రాముఖ్యత కలిగి ఉందంటే కొన్నిసార్లు ప్రోటీయేస్లు తమ పని పూర్తిగా చేయలేవు. దాంతో మన ప్రేగుల్లో మరియు రక్తంలో పెద్ద ప్రోటీన్ కణాలు ఎక్కువసేపు మిగిలిపోతాయి. ఇది ఎందుకు జరుగుతుంది? కొన్ని రకాల ప్రోటీన్లు విరగడంలో కష్టంగా ఉంటాయి. అలాగే ప్రోటీన్లను విరగదీయడానికి సరిపడా ప్రోటీయేస్ ఉండకపోవచ్చు. ప్రోటీయేస్ ఎంజైములు మన శరీరంలో తయారవుతాయి. అలాగే అనేక రకాల మొక్కల్లో కూడా ఇవి లభిస్తాయి. మీకు ఇప్పటికే తెలుసు, ప్రేగు అనేది ఒక పెద్ద ఇమ్యూన్ అవయవం. కాబట్టి పూర్తిగా జీర్ణం కాని ఈ ప్రోటీన్ను విదేశీ ముప్పుగా గుర్తించబడి ఇమ్యూన్ ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తాయి. అందులో ముఖ్యంగా శరీరం ఈ పెద్ద జీర్ణం కాని ప్రోటీన్ల వల్ల దాడి జరుగుతోందని భావించి చాలా ఇమ్యూన్ రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి వాపును కలిగిస్తాయి. అది సమస్యగా మారవచ్చు. మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. బోవైన్ సీరం యాంటీబాడీలు మరియు ఆటోఇమ్యూన్ వ్యాధి. ఈ విషయాన్ని పరిశీలించిన కొన్ని ప్రసిద్ధ అధ్యయనాలు ఉన్నాయి. మనిషి శరీరం బీఫ్ మరియు ఆవు పాలు పట్ల చూపే ప్రతిస్పందన. చాలా మందిలో ఆవు సీరం ప్రోటీన్ పూర్తిగా జీర్ణం కాకుండా వారు యాంటీబాడీలను అభివృద్ధి చేసుకుంటారు. ఈ యాంటీబాడీలు ఇమ్యూన్ వ్యాధుల్లో 10 రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. కేసిన్ మరియు వెయ్. చాలా మందికి పాల ప్రోటీన్లోని కేసిన్ను జీర్ణం చేయడం సాధ్యపడదు. కొంతమందికి వెయ్ను కూడా జీర్ణం చేయడంలో ఇబ్బంది ఉంటుంది. మీరు ఇమ్యూన్ వాపుతో బాధపడుతున్నట్లయితే కేసిన్ను పూర్తిగా నివారించడం మంచిది. వెయ్ ఉత్పత్తులను దూరంగా ఉంచడం ఉత్తమం. ఇది పాలు మరియు చీజ్ను కూడా కలిగి ఉంటుంది. మీ ప్రోటీన్ పౌడర్ను కూడా పరిశీలించండి. అది మీకు సమస్యను కలిగించడం లేదో చూసుకోండి. నేను మొక్కల ఆధారిత ప్రోటీన్ను ఇష్టపడతాను, కానీ మీరు వెయ్ వాడాలని నిర్ణయిస్తే వెయ్ ఐసోలేట్ను సూచిస్తాను, వెయ్ కన్సెంట్రేట్ను కాదు. ఎందుకంటే అందులో కొద్దిపాటి కేసిన్ ఉంటుంది. ఇందులో వ్యక్తి నుండి వ్యక్తికి తేడా ఉండొచ్చు. కాబట్టి మీరు ఇప్పుడే ప్రారంభిస్తుంటే దీన్ని పూర్తిగా నివారించడం ఉత్తమం. కానీ మీరు ఈ ప్రక్రియను పూర్తిగా నేర్చుకున్న తర్వాత విషయాలు ఎలా మారుతున్నాయో మీరు గమనించగలుగుతారు. కేసిన్లో ఎరెండు అనే ఒక రకం ఉంది. అది కొంత తేలికగా జీర్ణమవుతుంది, కానీ అది దొరకడం కష్టం మరియు మీరు ప్రత్యేకంగా ఎరెండువెల ఆవు పాలను వెతకాలి. దీనికి సంబంధించిన లింక్ను నేను నోట్స్ సెక్షన్లో పోస్ట్ చేస్తాను. గ్లూటెన్. ఇది చాలా ప్రసిద్ధమైనది, ఎందుకంటే జనాభాలో సుమారు 3వ వంతు మందికి దీనితో సమస్య ఉందని అంచనా, మరియు ఇది బహుళ కారకాల సమస్య కావచ్చని నేను అనుకుంటున్నాను. ఈ విషయంపై నేను రాసిన ఒక వ్యాసానికి లింక్ను పోస్ట్ చేస్తాను. కానీ సంక్షిప్తంగా చెప్పాలంటే ఎక్కువ మందికి గ్లూటెన్ ఉన్న ఉత్పత్తులతో సంబంధాన్ని సాధ్యమైనంత వరకు పరిమితం చేయమని చెబుతాను. ఇది గోధుమ పిండి సంబంధిత ఏదైనా వస్తువును కూడా కలిగి ఉంటుంది. గుడ్డు ప్రోటీన్. ఇది కాస్త కఠినమైనది, ఎందుకంటే మాంసాహారం మానేసిన చాలా మంది ప్రోటీన్ కోసం గుడ్లపై ఆధారపడతారు. కొంతమంది పోషకాహార నిపుణులు దీనిపై నాతో విభేదించవచ్చు, మరియు ఈ విషయంపై స్పష్టత కోసం నేను మళ్ళీ ఒక లింక్ను పోస్ట్ చేస్తాను, ఎందుకంటే దీనిపై చాలా తప్పుదారి పట్టించే సమాచారం ఉంది. అనేక అధ్యయనాల డేటా ప్రకారం గుడ్డు ప్రోటీన్ శరీరంలో బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించగలదు, ముఖ్యంగా రోగ నిరోధక వాపు సమస్యలు ఉన్నవారిలో, కానీ అందరిలో కాదు. నా సలహా ఏమిటంటే కొన్ని నెలలు లేదా కొంతకాలం పాటు దీన్ని పూర్తిగా మానేయండి. దాంతో మొత్తం ఆరోగ్యంపై ఎలాంటి మార్పు వస్తుందో చూడండి. సరైన సమయం వచ్చినప్పుడు గుడ్డు తెల్లసేనను మళ్లీ ఆహారంలోకి తీసుకురావచ్చు. నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, ఈ ఆహారాలు చెడ్డవని నేను చెప్పడం లేదు. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే మీరు శరీరంలో వాపును తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది త్వరగా చేయాలనుకుంటే ఈ రకమైన ప్రోటీన్లను తాత్కాలికంగా ఆహారంలో పరిమితం చేయడం ఉత్తమం. మీ పెద్ద భోజనంతో పాటు ప్రోటీయేస్ ఎంజైమ్ సప్లిమెంట్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. మీరు ప్రోటీయేస్ను మొక్కల వనరుల నుండి కూడా పొందవచ్చు. ఇక్కడ ప్రోటీయేస్ ఉన్న ఆహారాల జాబితా ఉంది. మొక్కజొన్నలు మరియు మైక్రోగ్రీన్స్లో బహుశా అత్యధిక మోతాదులో ప్రోటీయేస్ ఉంటుంది. ఇతర వాటిలో శతావరి, బక్వీట్, జపనీస్ పగోడా, అవకాడో, బొప్పాయి, అనాస, దోసకాయ, వెల్లుల్లి, కొబ్బరి, అవిసె గింజలు, స్పైరులినా, అత్తి పండ్లు, క్లోరెల్లా, అల్లం వేర్లు మరియు అలోవెరా ఉన్నాయి. మొక్కల్లో ప్రోటీన్ను విడదీయడంలో సహాయపడే ఎంజైములు ఉంటాయి. పెద్ద పరిమాణంలో జీర్ణం కాని ప్రోటీన్ మన పేగుల్లో అనవసరమైన రోగ నిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి. కాబట్టి అవి ఎంజైముల ద్వారా ఎంత ఎక్కువగా విడిపోతాయో అంత మంచిది. ప్రోటీన్లను జీర్ణించేందుకు ఉపయోగించే ఎంజైములను ప్రోటీయేజ్లు అంటారు.
మరియు మొక్కలు పండ్ల పరిపక్వతకు మరియు మొలకల పెరుగుదలకు సహాయపడేందుకు ప్రోటీన్స్లను ఉత్పత్తి చేస్తాయి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం వీటిని స్పష్టంగా ఉపయోగిస్తాము. ఈ ఎంజైముల పేర్లలో సెర్రాపెప్టేస్, నాటోకినేస్, కార్టలేజ్, గ్రోమెలైన్ మరియు పాపైన్ ఉన్నాయి. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. మన ఆహారంలో ఇవి సరిపడా లభించవు. మేము చాలా మైక్రోగ్రీన్స్ లేదా మొలకలు తింటే తప్ప. అందుకే మీకు రోగ నిరోధక వాపు ఉంటే ప్రోటీయేస్ సప్లిమెంట్ తీసుకోవాలని మీరు పరిగణించాలి. ఈ ఎంజైముల వర్గంలో తదుపరి కోఎంజైమ్ Q10. ఇది ఆకుకూరల్లో మరియు ఆకుపచ్చ కూరగాయల్లో లభిస్తుంది. కానీ మీరు దీనిని సప్లిమెంట్ రూపంలో కూడా పొందవచ్చు. ఇక్కడ మీరు ఒక ట్రెండ్ గమనించడం ప్రారంభించారని నేను ఆశిస్తున్నాను. ఆకుపచ్చ మరియు ఆకుకూరలు ఇక్కడ అనేక ఫైటో వర్గాల్లో ఎంతో విలువను కలిగి ఉంటాయి. అలాగే విత్తనాలు, మొలకలు, సుగంధ ద్రవ్యాలు, మసాలాలు కూడా. నాకు ఎదురయ్యే సమస్య ఏమిటంటే ప్రతిరోజు తినే ఆహారంలో నుంచి గణనీయమైన పరిమాణంలో ఎంజైమ్ పొందడం కష్టం. అందుకే చాలా మంది దీనికి సహాయంగా సప్లిమెంట్లు తీసుకుంటారు. మళ్ళీ అన్ని ప్రోటీయేస్ సప్లిమెంట్లు ఒకేలా తయారు చేయబడవు మరియు మీరు ఆర్డర్ చేస్తున్న ఎంజైమ్స్ వివిధ pH వాతావరణాల్లో నిర్ధారిత క్రియాశీలత కలిగి ఉన్నాయో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీ కడుపు ఆమ్లంగా ఉంటుంది, చిన్న ప్రేగు క్షారంగా ఉంటుంది మరియు మీ రక్తం న్యూట్రల్ నుండి కొద్దిగా క్షారంగా ఉంటుంది. కాబట్టి ఆదర్శంగా ఈ 3 వాతావరణాల్లో పనిచేసే ఎంజైమ్ మిశ్రమం మీకు అవసరం. సరే, మీరు ఈ వీడియోను ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీకు ఏ రకాల ఆహారం లక్షణాలను ప్రేరేపిస్తాయో మరియు మీరు వాటిని నివారించడానికి ప్రయత్నించారా అని నాకు తెలుసుకోవాలనుంది. ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారని తెలుసు, కానీ కొంతమందికి పనిచేసినవి పనిచేయవచ్చు. కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి దీన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకుని నా ఛానల్కు మద్దతు ఇవ్వండి. అలాగే ఎగ్జిమాపై మరిన్ని సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు నన్ను సోషల్ మీడియాలో దసరి8 ద్వారా ఫాలో అవ్వచ్చు. ఇది మైండ్ బాడీ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దసరి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.